వెల్కమ్ టు 30 minutes. అమెరికాలో చదువుకుంటే అది చాలా పెద్ద చదువు. అమెరికాలో ఉద్యోగం చేస్తే అది చాలా పెద్ద ఉద్యోగం. అమెరికాలో సంపాదిస్తే ప్రతి నెల రూపాయి పిల్లలు పెట్టినట్టే. అమెరికా పౌరసత్వం వస్తే ప్రపంచాన్నే జయించేసిన ఫీలింగ్. అమెరికా గురించి మీరు ఇంకా ఇలా చాలా ఊహించుకుంటున్నారా? అయితే అర్జెంటుగా ఊహలకు బ్రేక్ వేసేయండి. ఎందుకంటే అమెరికా వెళ్ళడం మాత్రమే కాదు, అమెరికాలో ఉండడం కూడా ఇప్పుడు అంత ఈజీ కాదు. నానా తిప్పలు పడి వెళ్ళిన వాళ్ళు గ్యారంటీ వారంటీ లేని చైనా ఐటంలా తయారైన తమ పరిస్థితి చూసి బావురుమంటున్నారు. ఇదే ఇవాల్టి 30 minutes. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఈ పాట మీరు ఎప్పుడైనా పాడుకున్నారా? పోనీ ఈ పాటని ప్లే చేసే సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల ప్రజలు ఎప్పుడు ఈ సాంగ్ని హమ్ చేయాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. నేను చెప్తున్న దాంట్లో కాస్త కామెడీ సెన్స్ ఉండొచ్చు, కానీ మ్యాటర్ మాత్రం చాలా సీరియస్. డాలర్ డ్రీమ్స్ పీడ కలలుగా మారిపోయాయి. ఇప్పుడు ఏమైంది? అసలు సినిమా ముందుంది అంటున్న ట్రంప్ అన్ని కోణాల్లో అమెరికా అంటేనే భయం రేపుతున్నాడు. మీ వాళ్ళు అమెరికాలో ఉన్నారా? లేదా మీరే అమెరికాలో ఉన్నారా? అయితే ట్రంప్ ఉన్నాడు, జాగ్రత్త. అమెరికా మారిపోయింది. అవే 50 సంయుక్త రాష్ట్రాలు, అదే డాలర్. ఆ డాలర్కు ప్రపంచవ్యాప్తంగా అదే వాల్యూ. మరి అమెరికా మారిపోయిందని అంటున్నారేంటంతా? అవును, అమెరికా మారిపోయింది. కావాలంటే ఇదిగో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అడగండి చెబుతుంది. ఇదిగో ఈ ఆందోళనలు అడగండి చెబుతాయి. ఇదిగో హోమ్లాండ్ సెక్యూరిటీని అడగండి చెబుతుంది. యుఎస్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ చేస్తున్న అరెస్టులను అడగండి చెబుతుంది. అవును, అమెరికా మారిపోయింది. స్వేచ్ఛా జీవితానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వలసదారుల మేధస్సుతో, వలసదారుల శ్రమతో అగ్రదేశంగా ఎదిగిన అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక వలసదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారా? మీ బంధువులు అమెరికాలో ఉన్నారా? పోనీ మీరే అమెరికాలో ఉన్నారా? జాగ్రత్త, ట్రంప్ ఉన్నాడు, జాగ్రత్త. అమెరికా ఈ పేరు చెబితే నిన్న మొన్నటి ప్రపంచ దేశాల ప్రజలు ఎగిరి గెంతేసేవారు. డాలర్ ఇచ్చే విఐపి హోదా కావచ్చు, జీవితంలో ఎదగడానికి లభించే అవకాశాలు కావచ్చు, ప్రతిభను నిరూపించుకునే అతిపెద్ద వేదిక అన్న కోణం కావచ్చు, అంతులేని అవకాశాలు గని అన్న రీజన్ కావచ్చు, అక్కడ సెటిల్ అయితే తరతరాలకు తిరుగులేని భరోసా లభిస్తుందని కావచ్చు. కారణాలు ఏమైనా అమెరికా అంటే అందరికీ అంతులేని క్రేజ్. అలాంటి అమెరికా ఇప్పుడు వలసదారుల్ని వెక్కిరిస్తోంది. డాలర్ డ్రీమ్స్ ను పీడ కలడగా మార్చేస్తోంది. కొత్తగా అమెరికా పెడదామన్న వాళ్ళ సంగతి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ H1B, F1 వీసాల ద్వారా అధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని భయం వెంటాడుతోంది. కారణం ఒక్కటే, ట్రంప్ పేరుస్తున్న వరుస బాంబులు. అమెరికా ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నది. ట్రంప్ ఈ ఎలక్షన్స్ని ఏ రకంగా గెలిచాడంటే అమెరికా ఫస్ట్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్తో గెలిచాడు. కాబట్టి ఆయన యొక్క క్యాంపెయిన్ ప్రామిసెస్ అన్నిటిని కూడా ఒకటొకటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదో రకమైనటువంటి ఇంపాక్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఒబామా కేర్ రద్దుపై తొలి సంతకం నుంచి ట్రంప్ ప్రదర్శిస్తున్న దూకుడు అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల ప్రజల్ని తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న లక్షల మంది భారతీయుల్ని భయపెడుతోంది. ఇప్పటికే H1B వీసాల జారీ నిబంధనలు కఠినతరం, గ్రీన్ కార్డ్ సంఖ్యను తగ్గించడం, ట్రావెల్ బ్యాన్, ఆ ట్రావెల్ బ్యాన్ చెల్లదంటూ కోర్టు కొట్టేయడం, ఇవన్నీ ప్రపంచ దేశాలకు తెలిసిన విషయాలే. అయితే అమెరికాలో జరిగింది, జరుగుతోంది కేవలం ఇవి మాత్రమే కాదు. దేశ రక్షణ, భద్రత పేరు చెప్పి ఒకవైపు హోమ్లాండ్ సెక్యూరిటీ, మరోవైపు యుఎస్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ చేస్తున్న తనిఖీలు భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. దేశ భద్రత కోణంలో ముస్లిం దేశాలపై తాత్కాలిక నిషేధం అన్న ట్రంప్ ఇప్పుడు మరింతగా నిషేధాన్ని అనేక రూపాల్లో అమలు చేస్తున్నాడు. రోడ్డు మీదకు రావాలంటే అమెరికాలోని వలసదారులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంట్లో నుంచి చాలా మంది బయటకు రావాలంటే భయపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిగో ఇలా చూడండి, ఇవన్నీ ఈ అరెస్టులన్నీ భద్రతా కోణంలో చేసినవే.
అమెరికా వ్యాప్తంగా విపరీతంగా జరుగుతున్న తనిఖీల్లో గత వారం రోజుల్లో 640 మందిని యుఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. కాలిఫోర్నియా, జార్జియా, న్యూయార్కుల్లో వందల మందిని అరెస్ట్ చేశారు. దేశ ప్రజల భద్రత దృష్ట్యా అనుమతులు లేకుండా నివసిస్తున్న వారిని, అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నామని హోమ్లాండ్ సెక్యూరిటీ చెబుతోంది. కానీ చెకింగ్స్ పేరుతో రోడ్డు మీద కనిపించిన వారినల్లా అడ్డుకొని 1,00,000 ప్రశ్నలతో వేధిస్తున్నారు. అధికారికంగా నివసిస్తున్నట్లు పత్రాలు చూపించినా సరే అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో వ్యక్తి అమెరికాలో నివసిస్తున్న తెలుగు వ్యక్తి. చెకింగ్ అన్నారు, నానా ప్రశ్నలు వేశారు, పెడరెక్కలు విరిచి ఇలా అరెస్ట్ చేశారు. రోడ్డు మీదకొస్తే కిలోమీటర్కు చెక్ పోస్టులు పెట్టి చేస్తున్న చెకింగ్స్ వలసదారులకు నరకం చూపిస్తున్నాయి. అమెరికా నుంచి వలసదారులు వారికి వారే వెళ్లిపోయేలా చేసే చర్యల్లో ఇవి భాగమా అన్నట్టుగా మానసికంగా వేధిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. హోమ్లాండ్ సెక్యూరిటీ చెకింగ్స్ పేరుతో ఎలా హింసిస్తుందో రికార్డ్ చేసి TV9 కు ఆ వీడియో అందించాడు ఓ బాధితుడు. Good. Well, I don't have to answer you because I have rights as an American. Sir, go ahead and pull over there behind that other vehicle if you do me a favor. No thanks. I'd like to just go on my way. You can go anyway as soon as you tell me if you're a U.S. citizen. Well, you know, I didn't know that I have to go around proving that I'm a citizen. Do I need to like show my papers like the Nazis, or is this Mexico, or? The United States. Just answer the question yes or no. Well, let me ask you this. You know, is this Nazi Germany now? I have to show my papers? Well, you know what's more simple is the fact that my freedom is a little more important than you seem to think, and that, you know, setting up checkpoints where people have to prove that they're a citizen is not something that America is supposed to be about. You know, I don't know why you've held me up in this traffic jam for the last 20 minutes. This is the third checkpoint I've been through in the last couple hours. No, thank you. I'd like to go free on my way, please. I don't know what you think you're doing here. All right, stopping me for no reason. Heather, can you run this car really quick? You know, you stopped me for no reason. I've waited in traffic for the last 20-30 minutes that you guys created this traffic jam. I got places to go. I have to go make an honest living. సాధారణ చెకింగ్స్ అంటూనే వలసదారుల్ని తీవ్రంగా భయాందోళనలకు గురి చేయడం, మానసికంగా వేధించడం లాంటి లక్ష్యాలతో చెలరేగిపోతున్నారు అమెరికా పోలీసులు. గత వారం రోజుల్లో అరెస్ట్ అయిన 640 మందిలో ట్రావెల్ బ్యాన్ చెల్లదని కోర్టు చెప్పిన తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన వాళ్ళు 7 దేశాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే H1B వీసాల నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. F1 వీసాలపై అమెరికా వెళ్లిన విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక అల్లాడుతున్నారు. గ్రీన్ కార్డులో కోత పెట్టేశారు. అమెరికన్స్ ఫస్ట్ అన్న నినాదం మాటున మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ సై అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత వస్తున్నా, వివిధ రూపాల్లో అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నా ట్రంప్ వెనక్కు తగ్గేది లేదంటున్నాడు. అందుకే ఇప్పుడు అమెరికాలో ఉన్న 50 లక్షల మంది భారతీయుల్లో మెజార్టీ శాతం ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ మాటకొస్తే అక్కడ భారతీయుల్లో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల నుంచి వలస వచ్చిన కోట్ల మంది భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. స్టడీస్ నుంచి జాబ్ దాకా ప్రపంచంలో ఎక్కడైనా ఇదే సూత్రం. కానీ ఇప్పుడు అమెరికాలో మాత్రం బాగా చదివితే మంచి గ్రేడ్ వస్తుంది, అంతవరకే. జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. జాబ్ వచ్చినా H1B వీసా వస్తుందన్న భరోసా లేదు. ఇక ఇండియా నుంచి H1B వీసా మీద అమెరికా వెళ్లాలనుకోవడం అత్యాశే. ఒకవేళ వెళ్ళినా రోడ్డు మీదకొస్తే చాలు, రకరకాల కోణాల్లో చెకింగ్స్, వేధింపులు. ఉన్న వాళ్లకు సుఖం లేదు, వెళ్ళాలి అనుకునే వాళ్ళకి దారి లేదు. కింద మీద పడి వెళ్ళినా ఎన్నాళ్లుంటారో గ్యారంటీ లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందో. F1 కష్టాలు F1V, H1B కష్టాలు H1BV. వెరసి డాలర్ డ్రీమ్స్ కు కేంద్ర బిందువైన అమెరికా ఇప్పుడు నమ్ముకుని వచ్చినోళ్లను గుండెల మీద తంతోంది. ఇప్పటిదాకా ఏ వలసదారుల మేధస్సును, శ్రమను వాడుకొని అగ్రదేశంగా ఎదిగిందో ఆ వలసదారుల బతుకులనే వెక్కిరిస్తోంది. ఇంత సంక్షోభానికి కారణం ఒక్కరే, డొనాల్డ్ ట్రంప్. F1 వీసా నుంచి H1B వీసా దాకా అమెరికాలో అడుగుపెట్టిన అందరినీ ట్రంప్ దుందుడుకు వైఖరి తీవ్ర స్థాయిలో కలవరపెడుతోంది. అమెరికాలో చదవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడ జాబ్ సంపాదించే క్రమంలో వెయిట్ చేయాలి. ఆ సమయంలో ఖర్చులకు మళ్లీ లక్షలు కావాలి. ఈ ఒత్తిడిలో చదువు మీద ధ్యాస పెట్టక కర్మకాలి ఓ సబ్జెక్టు పోయినా మళ్లీ అది పాస్ కావడానికి లక్షల రూపాయలు కావాలి. H1B వీసాకు లక్షల రూపాయలు కావాలి.
5 ఏళ్ల కాలంలో H1B వీసా రాకపోతే తిరిగి ఇండియా వచ్చేయాలి. దీంతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు బోరుమంటున్నారు. ఇక H1B వీసాల మీద అమెరికా వెళ్లి ఏళ్ల తరబడి మేధస్సును పెట్టుబడిగా పెట్టి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది భారతీయులను ట్రంప్ పీడ కలలా వెంటాడుతున్నాడు. ఇంటి ముందు వాకింగ్ చెయ్యాలన్న భయం, ఎటు నుంచి పోలీసులు వచ్చి చెకింగ్ పేరుతో 1,00,000 ప్రశ్నలు వేసి వేధిస్తారో అని. ఇలా మానసిక హింసా ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు H1B వీసాల జారీని కఠినతరం చేసే దిశగా అడుగులు వేసేశాడు ట్రంప్. అంటే కొత్తగా అమెరికా వెళ్లడం తేలిక కాదు, అంత కష్టపడి వెళ్లినా సుఖపడేదే లేదు. మరోవైపు H1B వీసా కింద ఇచ్చే శాలరీని రెట్టింపు చేసే బిల్లు ప్రతినిధుల సభలో ఉంది. ఇన్ని కష్టాలు పడుతూ ఒకవైపు పోలీసులు, మరోవైపు హోంల్యాండ్ సెక్యూరిటీ, ఇంకోవైపు US ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ, మీ కర్మ కాలితే FBI, ఇలా అనేక రూపాల్లో ఇబ్బంది పెట్టే వాళ్లను తట్టుకొని ఏళ్లపాటు ఉన్న గ్రీన్ కార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే గ్రీన్ కార్డు జారీ విధానం మీద కూడా ట్రంప్ కన్ను పడింది. గ్రీన్ కార్డు హోల్డర్ల సంఖ్యను తగ్గించే దిశగా ట్రంప్ ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా సెనెట్లో ఒక బిల్లు కూడా పెట్టారు. రైజ్ బిల్లును డెమోక్రటిక్, రిపబ్లికన్ ఎంపీలిద్దరూ కలిసి ప్రతినిధుల సభలో పెట్టారు. ప్రస్తుతం ఏటా 10 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. దీన్ని 10 ఏళ్లలో 5 లక్షలకు తగ్గించాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. చట్టబద్ధమైన వలసలు పెరిగిపోవడంతో అమెరికా పౌరుల వేతనాలు తగ్గిపోయాయని, అందుకే ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నాడు. ప్రస్తుతం గ్రీన్ కార్డు పొందడానికి భారతీయులు 10 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైజ్ బిల్లు గనక చట్టంగా మారితే అమెరికా పౌరసత్వం సంగతి ట్రంప్ కెరుక. కేవలం గ్రీన్ కార్డు రావడానికి 50 ఏళ్ల సమయం పడుతుంది. మరోవైపు ట్రావెల్ బ్యాన్ కేంద్రంగా ట్రంప్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. కోర్టులు ముట్టుగారు వేసినా వెనక్కు తగ్గేది లేదంటున్నాడు. మరింత సమర్థవంతంగా ట్రావెల్ బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా ట్రంప్ అండ్ కో కసరత్తు చేస్తోంది. అమెరికాలో చదువుకున్న డాలర్ డ్రీమ్స్ నిజం అవుతాయన్న గ్యారంటీ లేదు. డాలర్ డ్రీమ్స్ ను నిజం చేసుకోవడానికి అమెరికా వెళ్లడం సులభం కాదు. చచ్చి చెడి వెళ్లినా ఎన్నాళ్లు ఉంటాం అన్న దానికి గ్యారంటీ లేదు. వీటన్నిటికీ మించి ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ కోణంలో మానసికంగా మొదలైన వేధింపులు అన్నీ కలిసి అమెరికా మారిపోయిందన్న సత్యాన్ని బిగ్గరగా చెబుతున్నాయి. ఆపరేషన్ శ్వేత సౌధం, ఆయుధం విద్వేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వ్యూహం ఇదే. ఎన్నికల వేళ 1,00,000 చెప్తారు, కానీ గెలిచిన తర్వాత పాలన సాగించే విధానం అంటూ ఒకటి ఉంటుంది. కానీ విచిత్రంగా ఇప్పటికీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ తరహాలోనే పాలన సాగిస్తున్నాడు ట్రంప్. నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటున్నాడు. ట్రంప్ని భుజాన మోస్తూ శ్వేత సౌధంలోకి తీసుకెళ్లిన శ్వేత జాతీయులే ఇప్పుడు నిరసన గళం విప్పారు. అయినా ట్రంప్ తీరులో మాత్రం మార్పు రావట్లేదు. ఇదిగో ఇలా చూడండి. ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలో రెస్టారెంట్స్ అంతా చేసిన బంద్ ఇది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిరసనలు తెలిపారు. ఆ తర్వాత ట్రావెల్ బ్యాన్ కేంద్రంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ నిరసనల జ్వాలతో భగ్గుమంది. బ్రిటన్ పర్యటనలో ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించడానికి వీల్లేదంటూ జరుగుతున్న ఉద్యమానికి లక్షల మంది మద్దతు లభిస్తోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో రెస్టారెంట్స్ అంతా షట్ డౌన్ చేసి ఇమ్మిగ్రెంట్స్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ట్రంప్ తీరును ఎండగట్టారు. ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం మరింతగా వలసదారులపై ఉక్కుపాదం మోపే చర్యలకు పదును పెడుతూనే ఉన్నాడు. దీంతో అమెరికాలో ఉన్న లక్షల మంది భారతీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఆపరేషన్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ ట్రంప్ వరుస నిర్ణయాలతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో చెలరేగిపోతున్నాడు. దీంతో గ్రీన్ కార్డ్ పొందాలి, శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అదే సమయంలో NRA కోసం ప్రత్యేకంగా ఉన్న ఒక వీసాపై భారతీయులు ఫోకస్ పెట్టారు. అదే EB-5. ఇప్పుడు బాగా డబ్బుండి అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న ఇండియన్స్ ను ఈ ప్రోగ్రాం ఆకట్టుకుంటోంది. EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం కింద కనీసం $1 మిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసి 10 ఫుల్ టైమ్ అమెరికా జాబ్స్ క్రియేట్ చేస్తే ఆ వ్యక్తి కుటుంబంతో పాటు జీవితాంతం అమెరికాలో ఉండొచ్చు. ఈ ప్రోగ్రాం ఏప్రిల్లో ముగియనుంది.
దీంతో ఈ మధ్యకాలంలో సంపన్నులైన భారతీయులు EB-5 వైపు చూస్తున్నారు. గత కొన్ని వారాలుగా వారానికి 3 భారతీయులు ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. చదువుకోవడానికి అమెరికా వెళ్ళొచ్చు, లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ అక్కడ F1 వీసాపై ఉద్యోగం చేయకూడదు. ఉద్యోగం చేయడానికి అవసరమైన H-1B వీసా రావడం అంత తేలిక కాదు. అమెరికా వెళ్లాలంటే $1 మిలియన్ పెట్టుబడి పెట్టడం ఒక్కటే మార్గం. అంటే అత్యంత సంపన్నులు తప్ప ఎవరు అమెరికా సులువుగా వెళ్లలేరన్నమాట. ఒకవేళ కష్టపడి వెళ్ళినా ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో, ఎప్పుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. ట్రంప్ ఉన్నాడు జాగ్రత్త. ఇది అమెరికా వెళ్లే వాళ్ళకి అమెరికా అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరిక. ట్రంప్ ఉన్నాడు జాగ్రత్త. ఇది అమెరికాలో ఉంటున్న ఇమిగ్రెంట్స్ కి అమెరికా అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరిక. డాలర్ డ్రీమ్స్ ఇక కేవలం డ్రీమ్స్ మాత్రమే. ఇప్పుడు అమెరికా వెళ్లడం అత్యంత కష్టమైన పని. అలానే అమెరికాలో నివసించడం కూడా అంతే కష్టమైన పని. $4 పాటు 4 వేధింపులు, అవమానాలు కూడా బోనస్గా రావచ్చు. హఠాత్తుగా పెట్టాబెడ సర్దుకోవాల్సిన ప్రమాదం కూడా ఎదురుకావచ్చు. ఎస్, అమెరికా మారిపోయింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.